అందరికీ నమస్కారం. మా వీడియోస్ కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్కి 1000 లైక్స్ వచ్చిన తర్వాత నుంచి డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాం. ఇషాన్ చిన్న స్మైల్ తోటి హ్యాపీగా ఏయ్ నువ్వు చేసిన స్వీట్ చాలా బాగుంది అంటాడు. తిన్నావా అని మెరిసే కళ్ళతో అడగడంతో మరి నా భార్య నా కోసం ప్రేమగా పంపించింది కదా, దానితో పాటు ఫుల్గా భోజనం కూడా చేశాను, చాలా రుచికరంగా ఉన్నాయి వంటలు అనగానే థ్యాంక్ యూ పెనిమిటి అంటుంది. 2 క్షణాల తర్వాత తను థ్యాంక్స్ చెప్పిందని అర్థం చేసుకుంటూ బాగా డెవలప్ అయ్యావే ఇంగ్లీష్లో అంటాడు. మరేటనుకున్నావు, కన్నమ్మనా మజాకా పెనిమిటి అంటూ మళ్ళీ ఏదో గట్టిగా అరవగానే ఏంటే అంత గట్టిగా అరిచావు అంటాడు. మరి తిన్నావు కదా, కూసింతసేపు నిద్రపోబ్బా అంటుంది. ఫస్ట్ అర్థం కాలేదు, అర్థమైన వెంటనే గట్టిగా నవ్వుతూ ఏంటే నిద్రపోతే వర్క్ ఎవరు చేస్తారు అనగానే ఏటి అంటుంది. అదేనే నేను నిద్రపోతే పనెవరు చేస్తారు అంటాడు. పని 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 ఎప్పుడు పని అంటానే ఉంటావు, కూసింతసేపు నిద్రపోతే బాగా పని చేసుకోవచ్చు అంటుంది. సరే రెస్ట్ తీసుకుంటాలే అంటాడు. సరే పెనిమిటి నువ్వు నిద్రపో, నేను మళ్ళా చేస్తాలే అంటూ హుషారుగా వాళ్ళ అత్తకు ఫోన్ ఇచ్చేసి సరే అత్తమ్మ అంటూ తను కూడా కూర్చొని వాళ్ళతో పాటే తింటుంది. అప్పటి వరకు లేని హుషారు మళ్ళీ రావడంతో చిన్న స్మైల్ వస్తుంది వాళ్ళందరి ఫేస్లో. అలా ఆ రోజు గడిచిపోయి ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలు కూడా ముందుగానే ఇంటికి రాగానే అంజలి గారు కోడల వైపు చూస్తూ ఇప్పుడు చెప్పండి మేడం డ్యాన్స్ క్లాసులు, అదేదో డ్యాన్సులు నేర్పిస్తామన్నారు కదా అనగానే అవు అత్త కన్నం ఇందులో తగ్గేదే లేదు అంటూ అవునబ్బా మా గూడెంలో పాడే పాటలు ఎట్టా వస్తాయి అని బుర్ర గీరుకుంటూ ఉంటే అంజలి గారు నవ్వు ఆపుకుంటారు. అశోక్ గారు చూస్తూ హలో మేడం అంత నవ్వక్కర్లేదు అంటూ కన్నమ్మ నువ్వు వాళ్ళని రెడీ చేసుకొని తీసుకురా, నేను అన్నీ అరేంజ్ చేస్తాను అంటారు. అట్టాగే దొరా మీరు బేగి చేసేయండి ఏర్పాటు, నేను ఇప్పుడే వస్తా అంటూ మూతి నడ్డి తిప్పుకుంటూ పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటే చిన్నగా తిప్పుకోవే నడుం పట్టేస్తే ఇబ్బంది అనగానే ఓయమ్మో నేను నీకు మళ్ళీ ముసలుగుంటను కాదు. ఆవిడ వెంటనే ఏంటే నన్ను ముసలుగుంట అంటావా, ఉండు నీ సంగతి చెప్తా అంటూ ముందుకు పరిగెత్తగానే నాకేటీ తెలియదు అంటూ పిల్లలిద్దరినీ తీసుకొని పరుగున లోపలికి వెళ్ళిపోతుంది. అంజలి గారు మూతి ముడుచుకొని అశోక్ గారి పక్కన కూర్చుంటూ చూసారా అది నన్ను ముసలి అన్నది. తన అత్తమామ కూడా నవ్వుతుంటే అశోక్ గారు వాళ్ళు చూడకుండా ఆవిడ చేయి పట్టుకొని నా అంజు ఇప్పటికి కూడా స్వీట్ 16 ఓకేనా అంటారు. ఆవిడ సిగ్గుపడుతూ ఏంటండి మీరు అనగానే మరి నా అంజు సంగతి నాకు తెలుసు, ఏదో చిన్నపిల్ల తెలియక అలా అన్నదిలే. ఆవిడ మూతి తిప్పేసి కిచెన్లోకి వెళ్తుంది వర్కర్స్కి డిన్నర్ ఏం చేయాలి అని చెప్పడానికి. కన్నమ్మ మాత్రం వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేసి నైట్ డ్రెస్ వేసుకొని కిందకి వచ్చి దొరా నేను వచ్చేసా అనగానే రా బంగారు అంటూ హాల్లో ఉన్న అన్ని సోఫా దివాన్ని చూసి మొత్తం పక్కకు జరిపించేసి హాల్ మధ్యలో వాళ్ళ డ్యాన్స్కి ఏర్పాట్లు చేయిస్తారు. కన్నమ్మ చుట్టూ చూసి ఏటి దొరా ఇట్టా చేసినారు ఖాళీగా అనగానే మీకు డ్యాన్స్ కోసం తల్లి అనగానే సంబరంగా కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ అవునా దొరా అంటూ మరి పాట అంటుంది. అది కూడా వస్తుంది అని ఆయన మొబైల్ తీసుకొని గూగుల్లో గిరిజన ప్రాంతంలో పాడుకునే పాటలు ఇంకొన్ని డ్యాన్స్లకు సంబంధించినవి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఒక పాట వినిపించగానే కన్నమ్మ కళ్ళు నక్షత్రాల్లా మిలమిలా మెరుస్తాయి. ఓ దొరా ఈ పాట నీకు తెలుసా అనగానే అదేంటమ్మా ఎప్పుడు మీరు పండక్కి ఇదే పాటతో డ్యాన్స్ వేస్తారు కదా అంటారు. అవును దొరా అంటూ ఓసారి నేను చూడొచ్చా అని మొబైల్ తీసుకొని ఆ పాట చూడగానే మొత్తం గిరిజన స్త్రీలందరూ కూడా ఒక సైడు పవిట మొత్తం వేసేసి జడకొప్పులాగా కట్టి తల్లో నెమలికలు చేతి నిండా రబ్బర్ గాజులు వడ్డానం మొత్తం వాళ్ళ నగరంలో రెడీ అయి ఉంటారు. ఎంత బాగుందో ఒక సైడుకి చేతులు కట్టుకొని మొత్తం అంతా డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. కన్నమ్మ కూడా ప్రతి పున్నమికి తన స్నేహితులతో అలాగే గూడెంలో ఉన్న ఆడవాళ్ళందరితో కలిసి అలాగే డ్యాన్స్ చేస్తుంది. ఒక్కసారిగా కూడా గుర్తుకు రాగానే మనసంతా ఒకలాగా అయిపోయి ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావాలి అనుకుంటూ సరే దొరా ఇదే ఫినాయిల్ అంటుంది. ఓకే ఓకే
ఇదే ఫైనల్ చేద్దామంటూ ఆ పాట పిల్లలకు చూపించగానే వాళ్ళు కూడా ఓకే అనేస్తారు. ఇక కన్నమ్మ కొంగు నడుముకు దోపుకొని సాంగ్ ప్లే చేస్తూ ఉంటే మొదట డ్యాన్స్ వేయడం చూపిస్తుంది. 1 minute సాంగ్కి ఆగకుండా డ్యాన్స్ వేయగానే అందరూ అలాగే చూస్తూ ఉంటారు. అంజలి గారు మాత్రం చెంప కింద చేయి పెట్టుకొని ఎంత బాగా వేస్తుందో అని ఆవిడకు కూడా హుషారు వచ్చి మళ్ళీ నీరసంగా ఫేస్ పెట్టుకోగానే అశోక్ గారు భార్య వైపు చూస్తూ ఏంటంజు నువ్వు కూడా వేస్తావా డ్యాన్స్ అనగానే కొంచెం కంగారు అని ఎందుకు వేస్తాను అంటుంది. ఏమీ పర్వాలేదు వెయ్యాలంటే వెయ్యి అంటూ ఆవిడ అనుమతి తీసుకోకుండా కన్నమ్మ మీ అత్త కూడా వేస్తుందంట చూడు తల్లి అనగానే తన చెమటలు తుడుచుకుంటూ అవునా అత్త రా అంటూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా బుల్లెట్ లాగా దూసుకుంటూ వెళ్ళి ఆవిడ చేయి పట్టుకొని లాగుతుంది. అరే అంటూ కంగారుగా ఆవిడ చెప్తున్నా వినకుండా దొర నువ్వు మళ్ళీ మొదటి నుండి పాడపెట్టు అంటూ ఆవిడ కొంగు తీసి నడుము దగ్గర దోపి ఆవిడ చేయి పట్టుకొని డ్యాన్స్ వేపించడం మొదలు పెడుతుంది. మొదట సిగ్గుపడినా ఆ తర్వాత పాటకు తగ్గట్టు కన్నమ్మతో పాటు వేయడం స్టార్ట్ చేశారు. అత్తగారికి విజిల్ వేయండి అందరూ అలాగే చూడడం మొదలు పెడతారు. అసలు అంజలి గారిలో ఆ కళ ఉందని ఎవ్వరికీ తెలియదు. లైట్గా అశోక్ గారికి మాత్రమే తెలుసు. ఏమాత్రం తడబడకుండా కన్నమ్మతో పాటు స్టెప్స్ వేస్తూ ఉంటే క్లాప్ సౌండ్ వినిపించి పాట ఆపేస్తారు అశోక్ గారు. అదర్ గట్టిగా చప్పట్లు కొడుతూ మమ్మీ సూపర్గా చేసావు తెలుసా అంటూ గట్టిగా విజిల్ కూడా వేస్తాడు. కన్నమ్మ తన నడుముకు దోపిన కొంగు తీసి చెమటలు తుడుచుకుంటూ నువ్వు చాలా బాగా చెప్పావు పెద్ద బాబా ఇదిగో అత్త నీకే ఏలపాట అంటూ గట్టిగా విజిల్ వేస్తుంది. ఎంతలా అంటే అందరూ చెవులు మూసుకునేలాగా. మళ్ళీ ఓపాలి వేద్దామా అంటుంది. ఆవిడ కూడా ఆయాసపడుతూ పక్కనే అశోక్ గారి దగ్గర కూర్చుంటూ పోవే నేను వేయలేను అయినా అప్పుడప్పుడు వేద్దాంలే ఇప్పుడొద్దు అంటుంది. ఇక పిల్లలు వేయడం మొదలు పెడతారు. అందరూ అలాగే రెప్పకొట్టడం మర్చిపోయి ఆ ముగ్గురు వైపు చూస్తూ ఉంటే కన్నమ్మ చాలా అంటే చాలా ఈజీగా 1/2 అవర్లో 5 minutes సాంగ్ నేర్పించేస్తుంది. పిల్లలకు కూడా ఈజీగా అందులోనూ కొత్తగా ఉండడం వల్ల త్వరగా నేర్చుకోవడమే కాకుండా ఆ సాంగ్ని ఆ డ్యాన్స్ని ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటున్నారు. మళ్ళీ చేద్దామా అనడం ఆలస్యం. కన్నమ్మ కంటే ముందే స్టెప్స్ వేస్తూ ఉంటే వాళ్ళలో చిన్నపిల్లలాగా తను కూడా డ్యాన్స్ వేయడం మొదలు పెడుతుంది. ఎక్కడా తడబడకుండా అసలు ఎంత చక్కగా వేస్తున్నారో ముగ్గురు. కానీ వీళ్ళు గమనించని విషయం ఏంటి అంటే అర్ణవ్, మేఘన, దీప్తి అందరూ వచ్చేసి మెయిన్ డోర్ దగ్గరే నిలబడి వాళ్ళు కూడా వీళ్ళు చేసే డ్యాన్స్ని అబ్బురంగా చూస్తూ ఉన్నారు. సాంగ్ అయిపోవడంతో అక్కడే ముగ్గురు ఫ్లోర్ మీద కూర్చుంటారు. చెమటలు తుడుచుకుంటూ వావ్ కన్నమ్మ సూపర్ అంటూ అర్ణవ్ అనగానే వెనకే తోడికోడళ్ళు ఇద్దరు చప్పట్లు కొట్టుకుంటూ వచ్చేస్తారు. అరెరే వచ్చేసినారా అంటూ కూర్చున్న దగ్గర నుండి లేవబోతూ ఉంటే అరే కన్నమ్మ నువ్వుండు నాన్న అంటూ అర్ణవ్ కన్నమ్మ పక్కన కూర్చోగానే ఇద్దరు తోడుకోడళ్ళు కూడా చెరొక వైపు కూర్చుంటారు. పిల్లలిద్దరూ మమ్మీ అంటూ దీప్తి మీదకు దూకగానే వెనక్కి పడుతూ ఉంటే సపోర్ట్గా తన వెనకే కూర్చుంటాడు అదర్. పిల్లలతో సహా నేరుగా అదర్ ఒళ్ళో పడగానే ముగ్గురిని జాగ్రత్తగా దగ్గరికి తీసుకుంటాడు. ఒక్క క్షణం అదర్ వైపు చూసి చిన్న స్మైల్ ఇస్తుంది. అదర్ ఒళ్ళో పడగానే ముందు కుటుంబ సభ్యులు టెన్షన్ పడతారు. అంటే వీళ్ళ మధ్య ఇంకా పూర్తిగా ఒక అండర్స్టాండింగ్ రాలేదు కదా, ఏమైనా గొడవ పడతారేమోనని. దీప్తి స్మైల్ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కన్నమ్మ మాత్రం అరే పెద్దబాబా నువ్వు బాగా సానా ఏంటది అంటూ బుర్రగొక్కుంటూ మా కర్రీగాడు ఏదో చెప్తాడు ఇట్టా పట్టుకోడాన్నంటూ కచ్చి చేసినావు అంటుంది. అంజలి గారు తల కొట్టుకుంటూ కచ్చి కాదే క్యాచ్ అంటుంది. ఇగో అత్త నేను ఇట్టాగే అంట నువ్వు అట్టాగే అనుకో ఏటంటావు దొరా అనగానే మా కన్నమ్మ ఏదంటే అదే రైట్. ఏ అంజు డోంట్ డిస్టర్బ్. కన్నమ్మ ఫ్లోలో ఆనిముత్యాలు మాట్లాడుతుంది. జస్ట్ విని ఎంజాయ్ చేయి అంతే, నువ్వు మధ్యలో కరెక్షన్ చేయక్కర్లేదు. ఓ వస్తుంది మధ్యలో కనగానే ఆవిడ గుడ్లు ఉరుము చూస్తూ చెప్తా మీ సంగతి అంటూ మెల్లిగా గొణుకుతుంది. దీప్తి పిల్లలిద్దరిని తలపైన ముద్దు పెడుతూ చాలా బాగా డ్యాన్స్ వేశారు కన్నలు అంటుంది. వాళ్ళు తిరిగి దీప్తికి పనిలో పనిగా అదర్విక్ కూడా ముద్దు పెట్టేసి థ్యాంక్ యూ మమ్మీ అంటారు క్యూట్గా. సరే మళ్ళీ ఒకసారి వేయండి నేను ఇప్పుడు చూస్తాను అంటుంది మేఘన. ఓకే పిన్ని అంటూ పిన్ని వేద్దామా అనగానే రైట్ రైట్ లేయండి అంటూ మళ్ళీ దొర పాడబెట్టండి అనగానే ఆయన సాంగ్ ప్లే చేస్తారు.
కాస్త దూరంగా జరిగి స్టెప్స్ వేయడం మొదలుపెట్టి, ఆపు దొర, ఆపు పాట, ఆపు అంటూ కంగారుగా అనగానే ఆయన కంగారుగా స్టాప్ చేసి, ఏమైంది కన్నమ్మ అంటారు. అదేంటి ఇప్పుడు అత్త చేసినది ఈ తైతక్కలాట, దీపమక్క మేఘమక్క కూడా వేయాలి కదా, మీరు రండి అనగానే వాళ్ళిద్దరు కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ, ఏంటి డ్యాన్స్ వేయాలా అంటారు ఒకేసారి. అదేటి ఎవరినో చంపి బొందలగడ్డలో పెట్టాలన్నంత భయపడిపోతూ ఉండారు, ఏటి ఈ చిన్న చిన్న ఏటంటారబ్బా, మళ్ళీ దీన్ని మా కర్రీగాడు చెప్పేసొస్తాడు, కానీ ఒక్కటే నాకు మతికి ఉండి సావదు, ఏటంటారు దొర, టెప్పు టెప్పు అంటుంది. లక్ష్మి ఆత్రమాగక, అది టెప్పు కాదమ్మాయి గారు, స్టెప్పు అనగానే నడుముకు చేయి పెట్టుకుని గుడ్లురిమి చూడగానే భయంగా 2 చేతులు నోటికి అడ్డం పెట్టుకుని, అర్థమైనది అమ్మగారు, మీరు అట్లాగే అంటారు, మేమిట్టాగే అనాలి, సానా కరెక్ట్గా చెప్పినవు లక్ష్మక్క, మీరు రండి చిన్న కూనల మాదిరి ఏటో భయపడతా ఉండారు అంటూ ఇద్దరి చెయ్యి పట్టుకొని లాగ్గానే పైకి లేస్తారు స్ప్రింగ్ లాగా. ఇదిగో నేను చెప్పినట్టు చేస్తూ ఉండండి, ఇక తప్పలేదు వాళ్ళకి. మేఘన తన చున్నీ నడుము వరకు వచ్చేలాగా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని కట్టుకుంటే దీప్తి తన చీర కొంగు నడుముకు దోపుతుంది. అన్నదమ్ములు మాత్రం ఎవరి భార్య వైపు వాళ్ళు అలాగే రెప్పకొట్టడం మర్చిపోయి చూస్తారు. జమున దేవేందర్ గారు మాత్రం తన ఇల్లు సంతోషాలతో కలకల్లాడుతూ ఉంటే అలాగే ఆనందంగా మనసులో మురిసిపోయి చూస్తూ ఉన్నారు. మేఘన దీప్తి మొదట తడబడిన తర్వాత డ్యాన్స్ చక్కగా మొదలు పెడతారు. వాళ్ళిద్దరికీ డ్యాన్స్ వచ్చు. మేఘనాకైతే వెస్ట్రన్ కూడా బాగా ఐడియా ఉంది. అర్ణవ్ చెంప కింద చేయి పెట్టుకుని భార్యను అలాగే చూస్తూ ఉన్నాడు. ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నావే అనుకుంటూ ఒకరోజు జరిగిన సంఘటన మైండ్లోకి వస్తుంది. వాళ్ళ పెళ్ళికి ముందు కూడా మేఘన ఇక్కడే ఉండటంతో ఒకసారి ఇద్దరూ కూడా మేఘన బలవంతంతో పబ్బుకు వెళ్ళారు. అక్కడ చూడాలి మేఘన చిందులు. తనకు ఆల్రెడీ డ్యాన్స్ ఐడియా ఉండటంతో తను డ్యాన్స్ వేయడమే కాకుండా అర్ణవ్తో కూడా డ్యాన్స్ వేపించింది. డ్యాన్స్ పర్ఫెక్ట్గా వేయలేడు. ఆ రోజు ఎంత ఏడిపించిందో మేఘన అయితే. ఫైనల్గా బాబుగారు మేడంని నానా తిప్పలు పెట్టారు. అది వేరే విషయం. ఆ విషయం గుర్తుకు వచ్చి గట్టిగా నవ్వేస్తాడు. సడన్గా అందరూ అర్ణవ్ వైపు చూడగానే అప్పుడు స్పృహలోకి వస్తాడు. ముగ్గురు కోడళ్ళు డ్యాన్స్ వేసి అలసిపోయి ఆగిపోవడంతో అశోక్ గారు సాంగ్ ఆఫ్ చేసి, ఏంటి చిన్నోడా అలా నవ్వుతున్నావు అనగానే, ఏం లేదు డాడ్, ఒకసారి మా మ్యారేజ్కి ముందు నీ కోడల్ని తీసుకొని పబ్బుకు వెళ్ళాను కదా, అక్కడ జరిగిన సిచ్యువేషన్ గుర్తొచ్చిందిలేండి అనగానే అప్పటి వరకు డ్యాన్స్ హుషారులో ఉన్న మేఘనా ముఖం నల్లగా మార్చుకొని మూతి తిప్పి, మామ అసలు బావకి డ్యాన్స్ రాదు తెలుసా, పైగా నన్నెంత ఏడిపించాడు అంటూ మళ్ళీ కన్నమ్మ వైపు తిరిగి, చాలా థ్యాంక్స్ చెల్లి, నీ వల్ల నేను చాలా రోజుల తర్వాత మంచి డ్యాన్స్ వేశాను, అయినా నువ్వు చెప్పిన స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి అనగానే కన్నమ్మ తన అత్తవైపు తిరిగి కళ్ళెగరేసి, చూసావా నేను చెప్పిన టెప్పు కూడా చాలా బాగుందంట, పెద్ద గొప్పేలేండి మేడం అనగానే ఇక అందరి వైపు చూసిన జమున గారు, వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, తర్వాత డిన్నర్ చేయాలి కదా, ఇంకా కన్నా రాలేదనగానే కన్నమ్మకు ఒక్కసారి మనసంతా దిగులుగా అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న అందరూ జంటలుగా భార్యాభర్తలు ఉన్నారు, మరి తను మాత్రమే ఒంటరిగా ఉంది కదా. కానీ ఆ బాధను బయటికి కనిపించనివ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు తన సరదా కోసం చూస్తే అక్కడ కొన్ని వేల మంది జీవితాలని తన భర్త ముందే చెప్పాడు కాబట్టి. తన అక్కల వైపు చూస్తూ, మీరు వెళ్ళి స్నానం చేసి రాపోండి, ఏదైనా తిందురు, మీకోసం నేను ఇవాళ రొయ్యల పులుసు చేసినాను అంటుంది. అందరూ కూడా ఫ్రెష్ అయ్యేసి రాగానే అంజలి గారు మాత్రం కోడల వైపు చూసి, నువ్వు కూడా తినవే, నేను కన్నా వచ్చిన తర్వాత వాడికి పెట్టేసి తింటాను అంటుంది. లేదత్తా, నేను పెనిమిడితో తింటాను, అయినా మధ్య మధ్యలో ఏదో ఒకటి తింటా ఉండా కదా, మీరేటి బెంగపడమాకండి అంటూ బలవంతంగా వాళ్ళు వద్దంటున్నా, అంటే ఇషాన్ వచ్చిన తర్వాత తింటామన్నారు. అప్పటికే 9:30 అయిపోవడం వల్ల అందరికీ తనే వడ్డిస్తుంది. పిల్లలకి కూడా తనే స్వయంగా తినిపించగానే హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. 10 దాటేసరికి అందరినీ తనే పంపిస్తుంది, వెళ్ళి నిద్రపోండని. అప్పటి వరకు సందడిగా ఉన్న వాతావరణం ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోవడంతో సైలెంట్గా అయిపోతుంది. అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని తన కొంగుతో తలపైన పట్టిన చెమటలు తుడుచుకుంటూ, ఏంటో పెనిమిటి కష్టపడతా ఉన్నాడు, ఈ 4 రోజులు పోతే తర్వాత కూసింత ఖాళీ దొరుకుతాదని చెప్పినాడు కదా, అప్పుడు విశ్రాంతి తీసుకుంటాడు అనుకుంటూ ఎప్పుడు కళ్ళు మూసుకుంది తెలియదు, అలాగే నిద్ర పట్టేస్తుంది. 11 దాటిన తర్వాత ఇషాన్ వస్తాడు.
అప్పటికే పూర్తిగా అలసిపోయి ఉండడం వల్ల మైండ్ అంతా గజిబిజిగా అయిపోయి ఉంటుంది. కార్ సౌండ్కి కన్నమ్మ మెలకు వచ్చి గబగబా డోర్ ఓపెన్ చేస్తుంది. బెల్ కొట్టకముందే డోర్ ఓపెన్ అయ్యేసరికి కాస్త ఆశ్చర్యంగా అనిపించి ఎదురుగా చూడగానే నిద్ర కళ్ళతోనే మెల్లిగా నవ్వుతుంది కన్నమ్మ. తన్నే అలా చూడగానే అప్పటి వరకు ఉన్న అలసట మొత్తం పోయింది. చిన్న స్మైల్ ఇచ్చి లోపలికి రాగానే తన చేతిలో ఉన్న బ్యాగ్ అందుకుంటూ అక్కడే తన కోసం రెడీగా పెట్టిన వాటర్ ఇస్తుంది. హాఫ్ గ్లాస్ వాటర్ తాగేసి అక్కడ గ్లాస్ పెట్టేయగానే కన్నమ్మ స్వయంగా తన కోట్ రిమూవ్ చేస్తుంది. దాన్ని పూర్తిగా తీసి కన్నమ్మ భుజం మీద వేసేసి తన భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని తలపైన ముద్దు పెట్టేసి నా కోసమే వెయిట్ చేస్తున్నావా అనగానే అర్థం కాలేదు తనకి. తలగీరుకుంటూ ఏటో అంటున్నావు పెనిమిటి అనగానే అదే నా కోసమే ఎదురు చూస్తున్నావా నిద్రపోకుండా అనగానే ఆ మాటకు కన్నమ్మకు కోపం వస్తుంది. వెంటనే ఈశాన్ వైపు చూస్తూ అబ్బే లేదే, మా సిగ్గులేని సింగరాయుడిగాడు వస్తాను అన్నాడు. కన్నమ్మ నువ్వు గుమ్మం కాడ గోతికాడ నక్కలాగా చూస్తూ ఉండు, నేను నీకు టాటా చెప్పిపోతా అన్నాడు. అందుకే ఎదురు చూస్తూ ఉండా అంటూ వెటకారం ధ్వనించేలాగా చెప్పగానే అసలు మొదట అర్థం కాలేదు. అర్థమైన వెంటనే రాక్షసి సెటైర్స్ వేస్తున్నావా అంటూ తన నడుము దగ్గరికిచ్చగానే అబ్బా పెనిమిటి అంటూ గట్టిగా అరిచి వాళ్ళ రూమ్లోకి పరుగులు పెడుతుంది. ఆగవే అంటూ తను కూడా వెంబడిస్తాడు. అంతే, అప్పటి వరకు ఉన్న నీరసం మొత్తం పోయి కొత్త ఎనర్జీ వచ్చినట్టు అయ్యింది ఈశాన్కి. ఎవరికీ డిస్టర్బెన్స్ లేదు, అంటే ఎక్కడి వాళ్ళు అక్కడ వాళ్ళ రూమ్స్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళ అరుపులు వినిపించట్లేదు. కన్నమ్మ మాత్రం పెనిమిటి అంటూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి బెడ్ చుట్టూ తిప్పడం మొదలుపెట్టింది. ఏంది సింగరాయుడు ఈ అన్యాయం, బిడ్డ నీకోసమే ఎదురు చూస్తూ ఉంటే నా కోసమే ఎదురు చూస్తూ ఉన్నావా అని అంత పెద్ద ప్రశ్న వేసి మా కన్నమ్మకు కోపం తెప్పించావు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.